స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. ఓవరాల్ అంటే కవితకి సంబంధించినటువంటి రెగ్యులర్ న్యూస్ మనం కథనాలు రకరకాలుగా చూస్తూ ఉన్నామండి. అంటే అరెస్ట్ అయిన తర్వాత దాని తర్వాత రిమాండ్ అన్నారు. అండ్ దానికి సంబంధించిందే ఇన్ని డేస్లో ఈ విధంగా కొన్ని కథనాలు వచ్చే అవకాశం ఉందనేటువంటిది స్పెక్యులేషన్స్ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. యాజ్ అ అడ్వకేట్ మీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే మీ దాకా వచ్చేటువంటి వైరల్ న్యూస్లు కూడా కొన్ని ఉంటాయి, మీ గ్రూప్లలో కానివ్వండి ఇంకెక్కడన్నా సరే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఏ విధంగా ఉంది అసలు? 15వ తారీఖు అరెస్ట్ అయ్యారు. 16వ తారీఖు ఢిల్లీలో కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కవిత గారు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఓకే, అయితే కవితని అరెస్ట్ చేసేటప్పుడు కేటీఆర్ వాగ్వాదం ఏంటంటే, ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ట్రాన్సిట్ వారెంట్ లేనిది ఎలా తీసుకెళ్తున్నారు. ఇంకోటి, సుప్రీంకోర్టులో ఈడీ మీరు డిక్లరేషన్ ఇచ్చారు, కేవలం విచారణకి పిలుస్తాము లేదా మేము వెళ్తాము, అరెస్ట్ మాత్రం చేయము, సో మాకు విచారణకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టులో మీరు డిక్లరేషన్ ఇచ్చారు. రెండింటినీ మీరు అధిగమించారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా అని కొంచెం కేటీఆర్ గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఎవరితోటి? మేడం మీనా గారితో, భానుప్రియ మీనా గారితో కన్ఫ్రంట్ చేసేసరికి ఈడీ ఆఫీషియల్ కేటీఆర్ మీద కూడా కంప్లైంట్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం జరిగిందని మనం వింటున్నాము. ఓకే, సో ఎటకేలకు తీసుకెళ్ళిపోయారు వితౌట్ ట్రాన్సిట్ వారెంట్. ఇప్పుడు కేటీఆర్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చట్టంలో ఒక సందర్భంలో డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈయన అడిగిన, కేటీఆర్ అడిగిన క్వశ్చన్ మరి మేడం భానుప్రియకి మీనా గారికి తెలియకుండా ఉంటుందా? రైట్, తను అన్నీ రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు కదా. అవును, ఆ పాయింట్ మిస్ అయ్యారు కేటీఆర్. ఇంకో పాయింట్ కేటీఆర్ మిస్ అయిందని ట్రాన్సిట్ వారెంట్ అన్నారు. ట్రాన్సిట్ వారెంట్ కూడా, దాన్ని కూడా అధిగమించే రైట్స్, పవర్స్ ఈడీ కోర్టు ద్వారా తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నది కేటీఆర్కి తెలియదు. ట్రాన్సిట్ వారెంట్ కూడా, ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వారెంట్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అనేసి. ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, కానీ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోకుండా వచ్చి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అవన్నీ కూడా కేటీఆర్కి చట్టంలో లూప్స్ తెలియక ఆర్గ్యుమెంట్ గట్టిగా చేస్తారు. ఆయన అడిగిన పాయింట్లు కరెక్టే, కానీ అడిగే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గొడవ పడతానికి లాగా వెళ్ళిపోయారు. సో దాంతో హట్ అయిన ఈడీ ఆఫీషియల్ ఈయన మీద కూడా జూబ్లీహిల్స్లో ఐపీసీ సెక్షన్ 353 ఏదో ఉంది, దాని ప్రకారం కేసు వేస్తాం జరిగిందని మనం వింటున్నాం. ఓకే, అయితే ఎటకేలకు ఢిల్లీకి తీసుకెళ్లారు, ఈడీ కస్టడీకి తీసుకున్నారు, ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. రూమర్స్ ఏమొస్తున్నాయంటే 3rd డిగ్రీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు కవిత మీద అన్నట్టు నిన్న మొన్న మన చాలా మీడియా ఛానల్స్లో చూసాం. 3rd డిగ్రీ ప్రయోగం చేసి అడుగుతున్నారు కవితని క్వశ్చన్స్. ఇంతకుముందు ఇదే మేడం భానుప్రియ మీనా గారు ఎవరినో కొడితే చెవులో ఇయర్ డ్రమ్స్ పగిలిపోయినాయి అన్నది మన రూమర్స్. అది నిజమే అనుకుంటా, అది వచ్చింది. ఈమె చాలా డేంజర్, ఈమె మ్యాన్ హ్యాండిల్ చేస్తుంది, కంపెనీ సీఈఓనే కొట్టింది డైరెక్ట్, ఈమె మ్యాన్ హ్యాండిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు రూమర్స్ వచ్చేసరికి ఇంకా మన మీడియా తెలుసు కదా, అవును, డైరెక్ట్ కొట్టేశారు. ఇంతకుముందు చెవులో ఇయర్ డ్రమ్ బయలిపోయింది, సేమ్ 3rd డిగ్రీ మళ్ళీ కవిత మీద కూడా ప్రయోగిస్తున్నారు పాపం అన్నట్టు వచ్చేసింది. సో ఇవన్నీ కూడా రూమర్స్ నాగరాజు గారు. మనకి కవిత అంతటా కవిత చెప్తే కానీ నా మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అనేది, కవిత చెప్తే కానీ అది నమ్మే అవసరం లేదు. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ట్రస్టింగ్ ఆల్ దీస్ రూమర్స్. అసలు పాయింట్కి వద్దాం మనం. ఇప్పుడు నిజంగా 3rd డిగ్రీ చేసేంత ఉంటుందా సార్ ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి? ఉండకపోవచ్చు అండి. అంటే విఐపి ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఆ జైల్లో సుకేష్ అని ఒకడు ఉన్నాడు, వాడి మీద 3rd డిగ్రీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈమె ఎక్స్-సీఎం కూతురు, ఓకే, ఎమ్మెల్సీ, ఓకే, ఎంపీ కంటెస్టెంట్. సో నాకు తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. గట్టిగా మాట్లాడచ్చు, మానసికంగా స్టెబిలైజ్ చేయొచ్చు, అంటే క్వశ్చన్స్ అడగకుండా గంటలు అలా ఖాళీ కూర్చోబెట్టచ్చు. ఒక అక్యూజ్డ్ని తెచ్చిన తర్వాత వీళ్ళ ప్రయోగాలు ఎలా ఉంటాయంటే, విఐపి అక్యూజ్డ్కి ఎలా ఉంటాయంటే, కూర్చోండి వస్తున్నాము అంటారు, రారు. 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు వెయిటింగ్లో పెడతారు. ఓకే, సో ఎందుకు అంటే అరెస్ట్ చేసిన వెంటనే
మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్ ఉంటుంది. అంటే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఏదో ఒక తప్ప ఆన్సర్ చెప్పేద్దామని. అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఈడీ ఆఫీషియల్స్ కానివ్వండి, అది పోలీస్ ఆఫీషియల్స్ కానివ్వండి, స్టెబిలైజ్ చేస్తారు, మైండ్ని స్టెబిలైజ్ చేసి తర్వాత క్వశ్చనేర్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అదొక ట్రిక్ అనమాట. తర్వాత క్వశ్చనేర్ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ విషయంలో జరిగింది ఏంటంటే కవిత మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక 500 పేజీలతో కూడిన పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు అని మనం వింటున్నాము. నిన్న పిటిషన్ సబ్మిట్ చేస్తాం జరిగినట్టుంది. ఇవాళ రావాలి అది బెంచ్ పైకి. ఇవాళ రేపు రాకపోతే మళ్ళీ 7 రోజులు సుప్రీంకోర్టు కూడా సెలవు మీద ఉంటుంది. సో అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కస్టడీ. ఓకే, సో మోస్ట్లీ త్రిసభ్య బెంచ్ మీ సుప్రీంకోర్టు మీద త్రిసభ్య బెంచ్ దగ్గరికి వెళ్తుంది ఇది. 500 పేజీలతోటి సేమ్ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తారో అదే ఆర్గ్యుమెంట్స్ మీద పిటిషన్ ఇల్లు ఫైల్ చేస్తారు. మనం చూడాలి, ఒకవేళ అందులో కనుక క్లియర్ అవుతే కవితని అరెస్ట్ నుంచి కస్టడీ నుంచి రిలీజ్ చేసి విచారణకి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. 99% ఉండదని అందరూ అడ్వకేట్స్, జ్యుడిషియల్ మేధావులు భావిస్తున్నారు. ఓకే, అయితే ఇది పక్కకు పెడితే మానసికంగా తను చాలా ఇబ్బంది పడుతున్నారు. మదర్ని కలవాలని, కొడుకుని చూడాలని దరఖాస్తు చేసుకుంటాం జరిగింది. దానికి పర్మిషన్ ఇస్తాం జరిగింది. నాకు తెలిసి నిన్నో ఇవాళ వాళ్ళ మదరు సన్ను రోజుకి ఒకసారి ఫ్యామిలీ మెంబర్ని కలవచ్చు అన్నది పర్మిషన్ ఇచ్చారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తనకి ఇంటి నుంచే అక్కడ వాళ్ళ ఓన్ కుక్ చేసిన ఫుడ్డే తెచ్చిస్తున్నారు. ఇవంతా బాగానే ఉంది. ట్విస్ట్ ఏంటి అంటే అక్కడ కవిత అలా పాపం సఫర్ అవుతుంటే ఇక్కడ కేటీఆర్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద. అంటే వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు మనం విన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి మంచి ఇంక్లూడింగ్ హరీష్ రావు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఈయన ఇన్నాడు అన్నట్టు రూమర్లు వస్తున్నాయి. ఓకే, యాక్చువల్గా ఆ కేసు మీద కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయాలి, కానీ ఎన్నికలు కూడా వస్తుంది జరిగింది. దానివల్ల అరెస్ట్ అయిపోతాం జరిగిందని మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ కూడా లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని మనము వినికిడి వింటున్నాము. ఇదే ఓకే అయితే మళ్ళీ మధ్యలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటంటే మధ్యలో మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న జైలు నుంచి ఈ సుకేష్ అన్నోడు ఎట్లా అంటే ఒక సైకో కమెడియన్ అంటాడు. ఓకే, ఇప్పుడు మైనర్గా ఉన్నప్పుడే సుకేష్ అన్న క్యాండిడేట్ మైనర్గా ఉన్నప్పుడే 1.5 crore స్కామ్ చేసి జైలుకి వెళ్ళినాడు. ఓకే, ఈయనకు అన్ని లాంగ్వేజ్లు వచ్చు, ఒక 7-10 లాంగ్వేజ్లు వచ్చు, మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి, ఎవరినైనా దేనికైనా నమ్మించేస్తాడు. ఓకే, అంతెందుకు మన తమిళనాడులో శశికళనే నమ్మించాడు, నీకు ఈ కోడ్ ఇప్పిస్తాను నేను ఎన్నికల కోడ్లో అని. వాళ్ళు నమ్మి ఎంతో డబ్బులు కూడా ఇచ్చారు, 50 లక్షలు, ₹1 కోటి. ఓకే, అది తీసుకెళ్ళిపోయాడు. అది చూసుకుంటే మనకి బాలీవుడ్ యాక్ట్రెస్ జాక్లిన్ ఫెర్నాండెస్ ఆయన లవర్ అని చెప్పాడు. ఓకే, లెటర్ రాశాడు, లివిన్లో ఉన్నారని లెటర్ రాశాడు, ఏదో వైట్ డ్రెస్ వేసుకొని వైట్ లేస్ డ్రెస్ వేసుకొని నన్ను పోలీస్ స్టేషన్ నన్ను కలుస్తానికి రా అని. అఫ్కోర్స్ ఆమె మళ్ళీ రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఈయన మాట వినలేదు, నేను నీ గర్ల్ ఫ్రెండే కాదనింది. అంతటితో ఊరుకున్నాడా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాదా అని చెప్పి కొనిచ్చిన కారు, దాని నంబరు, కొనిచ్చిన నెక్లెస్లు, చైన్లు, దాని బిల్సు, ఇంటికి వెళ్ళి జాక్లిన్ ఫెర్నాండెస్ ఇంటికి వెళ్ళి బీరువాలో ఓపెన్ చేసి చూడండి ఈ చైన్ ఉంటుంది అంటే నిజంగానే చైన్ దొరికింది. అవును, దిస్ గై ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎవరు, మన సుకేష్. అయితే సుకేష్ లోపలికి వెళ్ళింది కేసు వేరు. ఓకే, తిహార్ జైల్లో ఉన్నది ఈ కేసు మీద కాదు ఆయన వెళ్ళింది సుకేష్, అవును, వేరే కేసు మీద వెళ్ళాడు. కానీ ఆయన లాయర్ ద్వారా లెటర్ ఏం పంపించాడు బయట మీడియాకి అంటే వెల్కమ్ టు తిహార్ జైల్ కవితక్క అని పంపించాడు. ఓకే, అదొక పెద్ద తలనొప్పిలాగా మారింది కేసీఆర్ ఫ్యామిలీకి. ఎందుకంటే ఈ సుకేష్ వాడు ఉన్న పలంగా ఆడిదేదో వాడు చూసుకోకుండా వెల్కమ్ టు తిహార్ జైల్ అని చెప్పి ఈమెకు పెడతాం ఏంటి, ఇది మళ్ళీ ఒక కొత్త తలనొప్పి. అంటే ఈయన ఏం చేశాడు సుకేష్, వీళ్ళిద్దరూ చేసుకున్న చాటింగ్ కూడా రిలీజ్ చేశాడు. కవిత తోటి నాకు చాటింగ్ ఉంది అని చెప్పేసి అందులో నేను 15 నెయ్యి డబ్బాలు అందించానక్క నువ్వు చెప్పినట్టుగానే, డబ్బులు అదే బాక్సులు అందాయా, కొన్ని కోడ్ లాంగ్వేజ్లు. ఓకే, ఏకేకి క్లియర్ అయిపోయింది. ఏకే అంటే అరుణ్ అదే మన కేజ్రీవాల్ ఎవరో వీళ్ళు ఉండొచ్చు, లేదంటే అరుణ్ రామచంద్ర పిల్లై
ఓకే, ఇట్లాంటి కోడ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటూ చాటింగ్ రిలీజ్ చేశాడు. మళ్ళీ కన్వే మై రిగార్డ్స్ టు కేసీఆర్ గారు, ఇట్లాంటివన్నీ చాటింగ్ రిలీజ్ చేశాడు. ఎదుగో నేను కవితతోటి చాటింగ్ చేస్తాను, నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నాను ఈ కేసులో అని. ఈయన అసలు ఎవరు లాగకపోయినా కూడా నేను ఇన్వాల్వ్ ఉన్నాను ఈ కేసులో, నేను ఈ కేసులో అనేసి. ఓకే, దాని పెద్దగా ఈడీ వాళ్ళు దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నారో లేదో మనకు తెలియదు. బట్ నా అంచనాలు ఏంటంటే ఈడీ వాళ్ళు ఆయన డెఫినెట్గా వాడుకుంటారు. వాళ్ళ ఇంట్రాగేషన్ ప్రాసెస్లో ఈయన మంచి లీక్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇంట్రాగేషన్, నేను అదే చెప్పాను కదా, 3rd degree ప్రయోగించరు. ఇలాంటి లీక్స్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అది పెట్టి మానసికంగా ఇక్కడ వాడచ్చు. అర్థమవుతుంది కదా మీకు. సో ఇవన్నీ వాడుతూ ఉంటారు. అదొకటి చూస్తుంటే మళ్ళీ కవితకి ఇబ్బంది. ఇంకో ఇబ్బంది ఏంటంటే హస్బెండ్ని కూడా అరెస్ట్ చేస్తామని రూమర్లు వచ్చాయి. ఓకే, హస్బెండ్కి నోటీసులు వెళ్ళాయి. నిజంగానే ఈడీ దగ్గర నుంచి నోటీసులు వెళ్ళాయి, మీరు విచారణ రావాలి, తినేకి ఏదైతే లిక్కర్ స్కామ్లో డబ్బులు వచ్చాయో ఆ డబ్బులన్నీ మీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, విచారణకు రావాలి అంటే నేను ఇప్పుడు రాలేను 10 రోజులు అని చెప్పేసి ఆయన ములాఖాతుకు కూడా రాలేదు. ములాఖాతుకు వచ్చినా ఎక్కడ అరెస్ట్ చేస్తారు అని భయపడి కవిత హస్బెండ్ అనిల్ అనుకుంటాను పేరు, ఆయన ములాఖాతుకు కూడా రాకుండా అలాగే ఉన్నారు. సో ఇన్ని నానా రకాలుగా ఇన్ని చాలా ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేస్ జంప్ అయ్యి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చాలా క్రైసిస్లో ఉందని చెప్తాను, 1% కూడా డౌట్ లేదు. దీన్ని ఎలా అధిగమించి ముందుకు వస్తారా అన్నది మనం చూడాలి. కరెక్ట్గా ఎన్నికల కోడ్ కూడా డిక్లేర్ అవుతుంది జరిగింది. ఈ టైంలో వాళ్ళు ఎలా ప్రచారాలు చేసుంటారో, అది ముందుకు ఎలా వెళ్తుందో, ఇది మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ వెళ్తుందా లేకపోతే జాలి అనే సెంటిమెంట్ వెళ్తుందా ఏంటి అనేది మనకి రిజల్ట్స్ వస్తాయి కానీ తెలియదు. కానీ మొత్తానికి దే ఆర్ ఫేసింగ్ కవిత కేసు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఫేసింగ్ వెరీ ట్రెమెండస్ ఛాలెంజెస్. సుకేష్ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగిందో అది ఇప్పుడు నేషనల్ వైడ్ చర్చకు మొదలైందని చెప్పుకోవాలి. ఈ సుకేష్ నేను మీకు చెప్పాను కదండి, సైకో టైప్ కమెడియన్. మళ్ళీ కమెడియన్ అంటే కాదు, ఈజ్ టాలెంటెడ్ గై, అమ్మో మంచి టాలెంటెడ్ గై. లేకపోతే జాక్లిన్ ఫర్నాండెస్ ని గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి అది ప్రూవ్ చేశాడు. మళ్ళీ కవితతో చాట్ రిలీజ్ చేశాడు, శశికళని మోసం చేశాడు, పార్టీ సింబల్ ఇప్పిస్తా అని. చిన్నప్పుడు మైనర్గా ఉన్నప్పుడే 1.5 కోటి ఏదో ఫ్రాడ్ చేసి వెళ్ళాడంట. నాకు తమిళనాడు కర్ణాటక సీఎం తెలుసు అని చెప్పేసి ఏదో ఎవరికో. అంటే ఆయన ఎదుటివాడిని ఈజీగా కన్విన్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉంది. డబ్బు సంపాదించిన తర్వాత ఈయన చేసింది ఏంటి అంటే సుకేష్ డబ్బును దాచిపెట్టకుండా ఆ డబ్బుని మళ్ళీ పవర్ సర్కిల్ కొన్నాడు. ఆ డబ్బుతోటి, అదే డబ్బుతోటి ఒక పవర్ సర్కిల్ని కొన్నాడు. చాలా మంది ఏంటి డబ్బులు ఒక ఫ్రాడ్ చేస్తే వెళ్ళిపోతారు పక్కకి. ఈయన ఏం చేశాడంటే ఒక ఫ్రాడ్ల మీద ఫ్రాడ్లు చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి పవర్ సర్కిల్, ఒక జాక్లిన్ ఫర్నాండెస్ బాలీవుడ్ హీరోయిన్ అంటే జాక్లిన్ ఫర్నాండెస్ త్రూ మళ్ళీ ఈయన ఫేమస్ అయ్యాడు మార్కెట్లో. అవును, కవితతో చాట్ రిలీజ్ చేశాడు, ఫేమస్ అయ్యాడు. శశికళ ఎన్నికలు కూడా అన్నాడు, మళ్ళీ ఫేమస్ అయ్యాడు. అంటే ఇది మీకు అర్థమవుతుంది కదా ఈయన ఎట్లాంటి క్రిమినల్. ఓన్లీ క్రిమినల్ కాదు, ఈ వాంట్స్ ఫేమ్ అండ్ ఫేమ్ ఆల్సో. అలాగే సక్సెస్ఫుల్ కూడా అయ్యాడు. చివరికి మనకు అందరికీ తెలుసు తప్పులు చేసిన వాళ్ళు జైల్లోనే ఉండాలని. తిహార్ జైల్లో 1 year ప్లస్ నుంచి ఉన్నాడు. వాళ్ళు అక్కడ కాముకున్నాడా, మళ్ళీ లెటర్ రిలీజ్ చేశాడు వెల్కమ్ అని. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, కథలుగా వస్తాయి మీకు. కరెక్ట్, సుకేష్ చంద్రశేఖర్ కథలుగా వస్తాయి. అవును, ఫైనల్ గా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండి. నాగరాజు గారు, కవితది 500 పేజీలతో కూడిన పిటిషన్ వెళ్ళింది. సుప్రీంకోర్టు ఎలా ఇస్తారు డెసిషన్ అన్నది చూడాలి. దాని తర్వాత మళ్ళీ మనం విశ్లేషణ చేయొచ్చు. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.